పర్లేదు పాపం కుర్చీకి ఎంత తగిలిందో మరి మీకే అంత దెబ్బ తగిలితే మరి కుర్చీకి ఎంత తగిలింటుంది మీరు రెడీనా ముగ్గురు ఉన్నారు 2 చైర్స్ ఉన్నాయి ఓకే పాపం వాటిని కూడా చూసి జాలి పడండి ఒక్కొక్కరే కూర్చోండి ఓకే ఒక్కొక్కరు కూర్చోండి నోరున్న మనమే చెప్పుకోలేకపోతున్నాం పాపం అవేం చెప్పుకుంటాయి రెడీనా Bravo. రండి రండి ఎందుకు ఇలా రండి 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 ఆయాసం వస్తుంది అందుకే రెస్ట్ తీసుకున్నారా వాళ్ళకిద్దరికి ఇచ్చేసారా ఛాన్స్ ఎలా అనిపించింది పాపం ఫస్ట్ నుంచి ఆడుతున్నారు బాగా అనిపించిందా శ్రీదేవి గారు మీరు వెళ్ళిపోతుంటే నేను ఫీల్ అవుతున్నా నువ్వు ఫీల్ అవుతున్నావా నెక్స్ట్ ఉంది కదా ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయిగా అప్పుడు ఆడదామంటారా ఓకే మరి థ్యాంక్ యూ ఇప్పుడు ఇద్దరే ఉన్నారు చైర్స్ తీసేస్తాను ఒక్క స్టూల్ పెడతాను ఓకేనా లేదంటే నన్ను చూస్తే మీకు ఏమైనా భయం వేస్తుందా జస్ట్ ఉంటుంది కదండి ఎందుకండి భయం మనమంతా ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్లీగా ఆడుకుంటున్నాం ఫస్ట్ టైం అది కెమెరా ముందుకు రావడమే ఫస్ట్ టైం అవునా జస్ట్ ఈ రౌండ్ అంతా నెక్స్ట్ నుంచి ఇంకా నన్ను కూడా పక్కకు దోసేసి మళ్ళీ మీరే ఉంటారు మొత్తం ఓకే ఓకే చాలా పిల్లలంతా స్పోర్టివ్నెస్గా ఉంటే వి విల్ డూ ఓకే ఎప్పుడు మీలా టాలెంట్ ఉంది ప్రతి ఒక్కరిలో తెలియని ఒక టాలెంట్ ఉండనే ఉంటుంది ఓకేనా రెడీనా మరి ఒక స్టూల్ ఉంది ఇద్దరు ఉన్నారు కొట్టుకోకండి ప్లీజ్ ఇంతకుముందు ఆ చైర్ కంటే సపోర్టింగ్ ఉన్నది కాబట్టి అది మిమ్మల్ని బ్యాలెన్స్ చేయగలిగింది దీనికి లేదు పడితే మీరే పడతారు పాపం రెడీనా చాలా స్ట్రాంగ్ ఉంది డాక్టర్ దగ్గర పర్మిషన్ తీసుకొని మరీ తెచ్చాను తెలుసా స్టూల్ రెడీనా సినిమాకి వెళ్తామంటే సిల్లర కాళ్ళ టెన్షన్ నచ్చిందే పిల్లని నలిపెట్టారని టెన్షన్ నలు సొంత నడుముని గిల్లెట్టారని టెన్షన్ నీకొచ్చాకే ఆడవాళ్ళ నడకలు హంస నడకలతో పోలుస్తారు కదా ఎందుకు పోల్చారో నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకండి ఎంత వయారంగా నడుస్తున్నారు తెలుసా ఈవిడ అసలు నేను స్టెయిన్ అవ్వను నేను నడిచేది నేను నడుస్తాను అంతేనా మీరు ముందరికి ఎప్పుడు నడుస్తారా మీ వెనకాల ఎప్పుడు మిమ్మల్ని ఫాలో అవుదాం అనుకుంటే అసలు వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు స్లోగా వెళ్తారు కానీ ఏం చేద్దాం లాస్ట్లో సెకండ్గా వచ్చేసారు పర్లేదు ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయిగా సో మీరు మన మ్యూజికల్ చైర్స్లో ఫస్ట్ రౌండ్ విన్నర్ ఎవరు లతక్క కాదు లత కంగ్రాట్స్ అండి లత గారు ఇంకా 4 రౌండ్స్ ఉన్నాయి ఫైనల్ విన్నర్ ఎవరో చూద్దాం ఫస్ట్ రౌండ్ విన్నర్ కదా ప్రతి రౌండ్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఛాన్స్ రావాలని 5 రౌండ్స్ పెట్టాం ఓకేనా మరి మన టోటల్ 5 రౌండ్స్లో ఎవరన్నా ఒకే పార్టిసిపెంట్ 2 రౌండ్స్ విన్నర్ అయితే వాళ్ళు మన ఇవాల్టి లక్కీ లేడీ విన్నర్ ఓకేనా లత గారు ఫస్ట్ రౌండ్ విన్నర్ కదా ఇంకా మిగతా 4 రౌండ్స్ పార్టిసిపేట్ చేయాలంటే ఇన్స్పిరేషన్ కావాలి జోష్ కావాలి సో మీ గాన మాధుర్యాన్ని మాకు వినిపిస్తారా బాప్రే అవునా మీరు పారిపోతారేమో అండి అసలు పారిపోండి నేను గట్టిగా పట్టుకుంటా ఇక్కడ గట్టిగా పట్టుకున్నాను ఇక్కడ పారిపోకుండా ఓకేనా అంటే ఓకేనా ఏ పాట పాడతారు ఈ వేళలో నువ్వు ఏం చేస్తుంటావు నేనేం చేయనండి ఇక్కడ మీతో యాంకరింగే చేస్తూ ఉంటాను మరి ఈ సాంగ్ ఎవరికి డెడికేట్ చేస్తున్నారు మా హస్బెండ్కే మీ హస్బెండ్కేనా ఇంకెవరు ఉంటారు ఇక్కడ నేను ఉన్నానుగా నాకని చెప్పచ్చుగా ఎప్పుడు మీ ఆయనకైనా కొంచెం వచ్చాక మరి మాకని చెప్పచ్చుగా లైఫ్ లాంగ్ ఉండాల్సింది అతనే కదండి లైఫ్ లాంగ్ ఎలానో ఉంటారని
అవునండి, ఏగాలి తప్పదు. ఏగాలంటారా? మీకు అలవాటు అయిపోయింది, సో ఇప్పుడు మాకు అలవాటు కావాలిగా. అంటే వాళ్ళు మమ్మల్ని ఏగుతున్నారా, మేము వాళ్ళని ఏగుతున్నాం? మనల్ని వాళ్ళు భరిస్తే చాలండి. అవునా? అంతే. ఓకే, మరి పాడండి. ఓకే. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము నేను. నా గుండె ఏనాడో చేజారిపోయిందే, నీ నీడగా మారి నీ వైపు చూస్తోంది. దూరాన ఉంటూనే ఏ మాయ చేసావో, పగలైన కాసేపు నిదరైన పోనీవు ఏగేదని. మీ ఫేవరెట్ సింగర్ ఎవరు? లతా మంగేష్కర్. లతా మంగేష్కర్. నాకైతే సునీత. అవునా? అవునా? అయితే నన్ను ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు, చాలా బాగుపడ్డారు. నేనైతే ఇక్కడ వెతుకుతున్నాను, గుండె జారిపోయింది అన్నారుగా మనసు, ఎక్కడ పడ్డదో కొంచెం వెతుక్కుందాం అనేసి. ఎక్కడెక్కడ దొరుకుతుందండి? హస్బెండ్స్ దగ్గర దొరుకుతుంది. అవునా? అది కూడా భద్రంగా లాకేసారా? మరి వాళ్ళ దగ్గరే ఉంటుంది. ఏం చేద్దాం, తప్పదు మరి, లాక్ వేయాలి అంతే ఇంకా. ఓకే అండి, చాలా బాగా పాడారు. మరి మన సెకండ్ రౌండ్లోకి ఎంటర్ అవుదామా? సెకండ్ రౌండ్ ఏంటంటే మనం డైలీ యూజ్ చేసే వర్క్ అండి, అది కూడా బొట్టు పెట్టడం. ఓకే. ఓకేనా? ఏంటంటే ఉండమ్మ బొట్టు పెడతా. రౌండ్ నేమ్ వచ్చి గంటలు కడతారా? కళ్ళకు గంతలు కట్టేసి మీకు ఒక పోస్టర్లో ఒక హీరోయిన్ని ఇస్తాం, ఒక పిక్చర్ని ఇస్తాం. పాయింట్అవుట్ చేయాలి. మీరు కరెక్ట్గా పొజిషన్ చూసి కరెక్ట్గా ఎవరైతే కరెక్ట్ పొజిషన్లో బొట్టు పెడతారో వాళ్ళు ఈ రౌండ్ విన్నారు. ఓకేనా? అర్థమైందా? మీ కళ్ళకు గంతలు కట్టేసి మేము ఒక పిక్చర్ దగ్గర మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ వదిలేస్తాం. ఆవిడ నేను చూపిస్తారా అండి? పిక్చర్ చూపిస్తాం, కానీ దాన్ని టచ్ చేయకూడదు. ఓకే. ఓకేనా? ఓకే. టచ్ చేయకూడదు. కావాలంటే మీరు ఎంతసేపు అయినా చూసుకోండి. కళ్ళకు గంతలు కట్టాక ఈ డే మొత్తం స్పెండ్ చేసుకోండి. ఓకే. ఓకేనా? కరెక్ట్ పొజిషన్లో ఎవరైతే చుక్క పెడతారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్. ఎవరు పెట్టలేదు అనుకోండి, సపోజ్ ఎవరు పెట్టలేదు, జస్ట్ కనీసం దానికి దగ్గరలో ఉన్న వాళ్ళైనా పర్లేదు, వాళ్ళని ఈ రౌండ్ విన్నర్గా మేము సెలెక్ట్ చేస్తాం. ఓకేనా? ఓకే అండి. రెడీనా? రెడీ. ఇవాళ సెకండ్ రౌండ్లో ఎవరు వెళ్తున్నారు? ఫస్ట్ రౌండ్ విన్నర్ లతా గారు. ఫస్ట్ తననే పంపుదామా? ఓకేనా? తను ఎలా ఆడుతుందో చూసి తర్వాత మీరు తనని ఫాలో అయిపోదురు. రెడీనా? రెడీనా లతా గారు? రెడీ అండి. ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. కరెక్ట్గా పొజిషన్లో బొట్టు పెట్టాలని మేము మనసారా కోరుకుంటున్నాం. ఓకే. 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 థ్యాంక్ యూ. మీకోసం త్రిష అక్కడ వెయిట్ చేస్తుంది తెలుసా? అవును, చాలాసేపు అండి. ఒంటి గంట కొట్టినాక ఓరి నాయనో, వేడి పుట్ట ఒంటిలోనే ఏటి చెయ్యను. సారొస్తారే కోరికేదో రేపుతుంటే ఆడ దాచనో లంగరే. దేవుడి మీద వదిలేస్తారా? కాదండి, త్రిష మీద వదలాలి. అంతేనా? మీరు అలా దేవుడి మీద వదిలేస్తే ఇలా కరెక్ట్గా పెట్టారా? తెలీదండి, మీరు తీస్తే చూస్తారు. ఏమనుకుంటారు? మీరు పెట్టాలనుకుంటున్నారా? పెట్టలేదని అనుకుంటున్నా. పెట్టలేదు కదా, మరి ఇంకెందుకు? మీకు ఇంకో ఛాన్స్. గంటలు ఇప్పలేదు, ఛాన్స్ ఉంటుందా? గంటలు ఇప్పలేదుగా, సో మళ్ళీ ఒకసారి తడిమేయండి. తడిమేసి ఇంకొకసారి చూసుకోండి. మీరు ఇంకో ఛాన్స్ ఇస్తా అంటే అది అంటే మీరు ఇప్పుడు కరెక్ట్ పెట్టారో పెట్టలేదో నేనైతే చెప్పను, కానీ మీకు ఈ గంటలు విప్పకముందే మీకు ఇంకొక ఛాన్స్ ఇస్తున్నా. వద్దులేండి, మళ్ళీ నేను యూజ్ చేసుకుంటే మళ్ళీ అందరికీ యూజ్ చేయాలిగా. ప్రతి ఒక్కరికి ఇస్తాం, గంటలు విప్పకుండా ప్రతి ఒక్కరికి ఇస్తాం ఛాన్స్. అయిపోయిందా? అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. కరెక్ట్ పెట్టారా? పెట్టానని అనుకుంటున్నా. మీరు చెప్పాలా? అనుకుంటున్నారా? నేను చెప్పడం ఎందుకు, మీరే చూసేయండి.
మీరు ఏంటి ఇక్కడ పెట్టారు? అంతే మరి. పాపిట సింధూరం పెట్టారా? అవును. అవును, కొంచెం మిస్ అయింది కదా. ఏం చేద్దాం, ఇంకొక 3 రౌండ్స్ ఉన్నాయి. ఆల్రెడీ మీరు ఒక రౌండ్ విన్నర్ అయిపోయారు కాబట్టి బేఫికర్. కానీ నెక్స్ట్ ఎవరు? కవిత గారు రెడీనా? రెడీ. చూసారు కదా, ఇంతకుముందు లత గారు చాలా ట్రై చేశారు, ఆవిడికి 2 ఛాన్స్లు ఇచ్చాను. మీకు కూడా అలా గంతలు కట్టుకుని నేను మీకు కూడా ఇస్తాను ఛాన్స్లు. నువ్వు కరెక్ట్గా యూజ్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఉడుకో లేక దుడుకో అగ్గి రాజుకుంటే సుప్పనాటి ఈనకో సిగ్గు పానకొల్ల జార జార పూడకో రెడీ రండి మరి త్రిష దగ్గరికి.